హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వీడియోలో గురు పౌర్ణమి రోజు ఎలా పూజ చేసుకున్నాను, టెంపుల్కి వెళ్ళిండేది ఈ వీడియోలో చూద్దాం. శనివారం నైటే ఇవి శనగలు నానబెట్టుకునే ఇంటిని మార్నింగ్ లేసి ఇల్లంతా ఊడ్చుకొని తుడుచుకొని స్నానం చేసిన తర్వాత దేవుని సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా. ఇప్పుడు బియ్యం పిండితో ముగ్గు వేస్తున్నాను. చూడండి ఇలా బియ్యం పిండితో ముగ్గు వేసేస్తున్నాను. సింపుల్, ఎక్కువ ముగ్గులు నాకు రాదు, అందువలన ఇలా సింపుల్గా వేసుకున్నా. తర్వాత ఇది ఆరం అనేది శనుగుల ఆరము కుట్టుకుంటున్నాను. 108, 21 అలా ఎంచింపుగా ఎంత విగ్రహం ఉంటే అంత హైట్కి మనము చిన్నది కావాలంటే చిన్నదిగా కుట్టుకోవాలి. నేను 21 కుట్టుకున్నాను. ఎప్పుడు 21 మా ఇంట్లో చిన్నగా ఉండే విగ్రహాలు. 2 విగ్రహాలు ఉంటే నేను ఒక్కదానికే కుడుతున్నాను. దీపారాధన అయిపోయింది. అది వీడియో మిస్ అయిపోయింది ఎలాగా, అందువలన ఆర్తిస్తున్నాను ఇప్పుడు. ఓం సాయిరామ్, జై జై సాయిరామ్. ఓం సాయిరామ్, జై జై సాయిరామ్. ఓం సాయిరామ్, జై జై సాయిరామ్. ఆర్తి తీసుకోండి ఫ్రెండ్ మీరును. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, సాయిరామ్. లోక జనన సుఖ్నో భవంతు. అయిపోయింది. మనకు ఉన్నంతలోనే సంతోషంగా దీపారాధన చేసుకోవాలి అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. నేను అదే పాటించి ఉన్నంతలోనే సంతోషంగా పూజ అనేది చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నాను. చూడండి ఇక్కడ ఉన్నాయి 2 విగ్రహాలు. మేము షిరిడీకి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చిన విగ్రహాలే. షిరిడీలో నుంచినే 2 ఒక్తూరే, ఒక్కొక్క విగ్రహం అనేది తీసుకొచ్చినాము. ఇలా దీపారాధన చేసుకున్నాను. ఇంకా షాప్కి అనేది వెళ్దాం. షాప్లో అర్జెంటు వర్క్ ఉంది, అందువలన షాప్కి సండే అయినా కూడాను వెళ్తున్నాను. పోయిన సండే వెళ్ళే, ఈ సండే అనేది వెళ్తున్నాను షాప్కి. శనివారమే 8 బ్లౌజులు, 8 శారీస్ ఫాలు కుచ్చులు వేసేటివి ఇచ్చేస్తున్నారు. అందువలన నేను మండే రోజుకే ఇచ్చేయాలి. అందువలన షాప్కి వెళ్తే ముందు రోజు శనివారం 3 బ్లౌజులు కుట్టింటే 8లో, మిగతాటివి సండేనే కుట్టాలి. ఇంకా ఇది స్టిచ్ వేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకా 2 బ్లౌజులు ఉన్నాయి. ఆ బ్లౌజులను స్టిచ్ వేసేసి ఈవినింగ్ టైము సాయిబాబా టెంపుల్ వెళ్దాం. ఇప్పుడు అయిపోతుంది 5:30కి. 5:30కి బయలుదేరేస్తున్నాము. నితిన్ బాలభారతి సండే వెళ్తాడు కదా, గురు పౌర్ణమి రోజు అని అందరికీ గురువులకి పూజ చేస్తున్నారు ఇక్కడ. చూడండి ఇక్కడ పూజ చేసిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకుని తర్వాత ఈవినింగ్ టైము మళ్ళీ ఇక్కడ బయలుదేరేస్తున్నాం గుడికి. అందరూ పిల్లవాళ్ళు మేమంతాను గుడికి అనేది వెళ్తున్నాము. ఇక్కడ షాప్కి అనేది వస్తుంది. షాప్కి ఎందుకు వస్తుంది అంటే వెళ్ళేటప్పుడు ఇక్కడ గోధుమ పిండి ప్రసాదంగా, గోధుమ పిండి, టెంకాయలు సాయిబాబా టెంపుల్కి తీసుకొని వెళ్దామని వచ్చినాము. వెళ్ళే దారిలోనే షాపు. ప్రసాదానికి అక్కడ రొట్లు అవంతా చేసి ప్రసాదంగా పెడతారు అన్నదానానికి, అందుకే తీసుకొని వెళ్తున్నాము. ఎప్పుడు పోయిన సంవత్సరము టెంకాయలు అవి ఇచ్చింటి, ఈ సంవత్సరం గోధుమ పిండిని ఇద్దాము అనుకొని గోధుమ పిండి, టెంకాయలు 2 ఇస్తున్నాను. తీసుకొని ఇంకా బయలుదేరేస్తున్నాం. మన ఇంటికాడ నుంచి టెంపుల్కి వచ్చి 10 నిమిషాలు పడుతుంది. చూడండి ఇక్కడ ఫోన్ నంబరు, ఎన్ని తెచ్చిండేది ఐటమ్స్ అవన్నీను రాసుకుంటున్నారు. ఇలాగనే చేస్తారు ఫోన్ నెంబర్స్. ఇక్కడ టికెట్ కూడా ఇస్తారు మనకి, ఫ్రీ టికెటే, టోకన్ తర. ఫ్రీగా సైడ్లోనే వెళ్ళిపోవచ్చు, క్యూలో పోకన్నా. ముందు రోజే ఇచ్చేస్తాను. ఎప్పుడు ఈరోజు శనివారం టైం లేక వెళ్ళలేదు, అదే రోజే ఇంకా తీసుకొని వెళ్తాం. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఎంట్రింగ్స్. ఇక్కడ నిలుచుకున్నారు చూడండి, ఆ లైన్లో అనేది వెళ్ళాలి. టికెట్ ఉంది కదా, అందువలన ఎవరుండరు మనం పోయే లైన్లో. ఇదంతాను సాయిబాబా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. ఇది సాయిబాబా కింద. ఇక్కడంతాను పార్క్ తర ఉంది.
ఇప్పుడు వెళ్ళేది ఫస్ట్ శివుని టెంపుల్. పక్కలో శివుని టెంపుల్ ఉంది, శివుని విగ్రహము. చూడండి, ఆ సైడ్ రష్ ఉంది, ఈ సైడ్ లేదు. టికెట్ కదా, అందువలన తొందరగా వెళ్ళిపోవచ్చు. నైట్ మేము పోయాలకు 8 గంటలు అయింది. ఇది శివుని విగ్రహం పైన. ఇప్పుడు సాయిబాబా చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు చూడండి. కింద పార్క్. నైట్ 8 అయింది కాబట్టి ఎక్కువ లైటింగ్లో కనిపిస్తూ ఉండలేదు. ఇదంతా సాయిబాబాది ఫస్ట్ ఫ్లోర్లో చూడండి. పెద్దగా ఉంది హాలు. దగ్గరికి వెళ్ళి చూద్దాము. అలా ఈ సైడ్ నుంచి వెళ్ళి ఇలా డెకరేషన్ వెనకాలంతాను పచ్చగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తున్నారు. మార్నింగ్ మనం వెళితే పాలాభిషేకం డైరెక్ట్ మనకే ఇస్తారు. మార్నింగ్ 6 నుంచి 8 వరకు మన చేతిలోనే పాలాభిషేకం చేయొచ్చు. ఇక్కడ చూడండి, అన్నపూర్ణేశ్వరము. మనము 100 రూపాయలకి అలా ఇస్తే ఇక్కడ ప్రసాదంగానికి బియ్యము బ్యాళ్ళు అంతా అక్కడే కొనుక్కొని ఇచ్చేయచ్చు. మిస్ అయ్యి మనం ఏమైనా తీసుకొని వెళ్ళకంటే. ఇంత ఇవ్వచ్చు అంత ఇవ్వచ్చు అని లేదు, మన శక్తి కొద్దీ మనం ఇలా అన్నదానానికి ఇవ్వచ్చు. ఇక్కడ అంతాను క్యాంటీన్ తర, అక్కడ ప్రసాదం ఇస్తారు కదా, మామూలుగా ఇచ్చేది ఈరోజు ఇక్కడ వేసినారు. పెద్దగా జనాలు ఎక్కువ వస్తారు కదా, అందువలన ఇక్కడ మేము ప్రసాదము తీసుకునేసి తింటున్నాము. వీడియో నాకల్లాని సాయిబాబాది ఎక్కడ పెట్టేది అని అడుగుతున్నాను. అక్కడ క్యాలెండర్తో సాయిబాబాని ఇచ్చినారు కదా, అందువలన ఎక్కడ పెట్టేది తేమ ఉంది అనేసి మాట్లాడుతూ ఇలాగే పెట్టుకొని తింటున్నాను. చూడండి, సాయిబాబాని ఇలా పెట్టుకొని స్ట్రైట్గా కింద పెట్టుకున్న ఓ చేత్తో ఇలా తింటున్నాను. క్యాలెండర్ అనేది అక్కడ ఇస్తూ ఉన్నారు, అన్నదానానికి ఇస్తాం కదా అక్కడ. అయిపోయింది భోజనం, ఇంకా బయలుదేరేసి వెళ్తున్నాము. బయటకి ఇలా ఇక్కడ ఒకటి మామూలుగా ఫ్రీ దర్శనం ఉంటుంది, వాళ్ళు ఇక్కడ ఉండేది. వాళ్ళు దాటుకొని మెయిన్ రోడ్కి వచ్చేస్తుంది. చూడండి, బయట ఇవన్నీను బలూన్స్ అంతా అమ్ముతున్నారు. స్టార్టింగ్ వెళ్ళింది దర్శనానికి ఫస్ట్ గేటు, ఇది సెకండ్ గేటు. 2 గేట్లు ఉండదు. ఇక్కడ అంతాను స్లిప్పర్ బయట వదిలినాం. చూడండి, ఈ సైడు స్టాండ్లు ఉన్నా కూడా స్టాండ్లోనే ఉండట్లేదు, కిందే పడిపోయినాయి అన్ని స్లిప్పరును. ఇంక ఇలాగనే ముందరికి వెళ్ళిపోండి. చూడండి, కింద ఉన్నాయి స్టాండ్లు, ఉన్నాయి స్టాండ్లో లేదు, స్టాండ్లు కింద ఉన్నాయి, స్టాండ్లు ఖాళీగా ఉన్నాయి. వర్షం వచ్చేస్తుంది. ఇప్పుడు మేము వచ్చేలకు 9 అయింది. ఇంటికి 1 అవర్ పట్టింది. ప్రసాదం తీసుకొని దర్శనం చేసుకొని వచ్చేలకు ఇంటికి 1 అవర్ పట్టింది. చూడండి, నైట్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి, అసలు నిలసలేదు. ఇంటికి అనేది వచ్చేస్తుంది. మీరు ఎలా దర్శించుకున్నారు బాబా గారిని, బాబా పూజ ఎలా చేసినారో ఒకతూరు కామెంట్ చేయండి. నేను ఎలా చేసుకున్నానో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఇంటికి అనేది వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేషన్ ఉంటే వీడియో సెండ్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.